ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర జూలై 16వ తేదీ గురువారం సాయంత్రం ప్రారంభమై జూలై 24వ తేదీన ముగియనుంది. 2026లో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర జూలై 16వ తేదీ గురువారం సాయంత్రం ప్రారంభమై జూలై 24వ తేదీన ముగుస్తుంది. ఈ 9 రోజుల పాటు ఒడిశాలోని పూరి జగన్నాథ ధామానికి దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. హిందూ మతంలోని 4 పవిత్ర ధామాలలో ఒకటైన పూరి జగన్నాథ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, అనేక శతాబ్దాలుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న విశేషాలు, సాంప్రదాయాలు, రహస్యాలతో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని అంశాలు భక్తుల విశ్వాసాల్లో భాగమై ఉండగా మరికొన్నింటికి శాస్త్రీయ వివరణలు కూడా ఉన్నాయి. అయితే ఇవి శతాబ్దాలుగా జానపద విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాల్లో కీలక స్థానాన్ని సంపాదించుకున్నాయి. మొదటిది, జగన్నాథ ఆలయానికి సంబంధించిన అత్యంత ప్రసిద్ధ విశ్వాసాల్లో ఇది ఒకటి. ఆలయ గోపురం పైన లేదా దాని మీదుగా పక్షులు చాలా అరుదుగా కనిపిస్తాయని భక్తులు చెప్తుంటారు. దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇది ఆలయ రహస్యాల్లో ఒకటిగా ప్రచారంలో ఉంది. రెండవది, ఆలయ శిఖరంపై ఎగురుతున్న భారీ జెండాను ప్రతిరోజు మార్చడం ఒక శతాబ్దాల కాలం నాటి సాంప్రదాయం. ఆశ్చర్యకరంగా ఈ జెండా గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతున్నట్లు కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు. దీనిని దైవ మహిమగా భావిస్తారు. మూడవది, ఆలయ శిఖరంపై ప్రతిష్ఠించిన నీల చక్రం ఏ దిశ నుంచి చూసినా తన వైపే ఉన్నట్లు కనిపిస్తుందని చెబుతారు. దాని నిర్మాణ శైలి, ప్రతిష్టాపన నైపుణ్యం ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నాలుగవది, జగన్నాథ ఆలయం పైనుండి విమానాలు నేరుగా ప్రయాణించవని ఒక ప్రసిద్ధ నమ్మకం ఉంది. అయితే దీనికి అధికారికంగా ధృవీకరించిన ఆధారాలు లేవు. విమాన మార్గాలు, భద్రతా నిబంధనలు, వైమానిక రవాణా ప్రణాళికల ఆధారంగా నిర్ణయించబడతాయి. అయినప్పటికీ ఈ అంశం భక్తులలో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. ఐదవది, జగన్నాథ ఆలయ వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ వంటగదుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పేర్చి వంట చేస్తారు. సాంప్రదాయం ప్రకారం పై కుండలోని ఆహారం ముందుగా ఉడుకుతుందని చెబుతారు. ఇది భక్తులను ఆశ్చర్యపరిచే విశేషాల్లో ఒకటి. ఆరవది, ప్రతిరోజు వేలాది మంది భక్తులు మహాప్రసాదాన్ని స్వీకరిస్తారు. అయినప్పటికీ ప్రసాదం ఎప్పుడూ కొరత రాదని భక్తుల విశ్వాసం. అవసరానికి తగినట్లుగా ప్రసాదం సిద్ధమవుతుందని ఆలయ సాంప్రదాయం చెబుతోంది. ఏడవది, జగన్నాథ ఆలయ ప్రధాన శిఖరం పగటి సమయంలో స్పష్టమైన నీడను చూపదని ఒక నమ్మకం ఉంది. దీనిపై శాస్త్రీయంగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇది ఆలయ రహస్యాల్లో ఒకటిగా తరచూ ప్రస్తావించబడుతోంది. ఎనిమిదవది, దాదాపు 200 అడుగుల ఎత్తైన గోపురాన్ని సేవకులు ఎలాంటి ఆధునిక భద్రతా పరికరాలు లేకుండా అధిరోహించి ప్రతిరోజు జెండాను మారుస్తారు. ఈ సేవను అత్యంత పవిత్రమైన కైంకర్యంగా భావిస్తారు. శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం నిరంతరంగా కొనసాగుతుంది. తొమ్మిదవది, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి విగ్రహాలు రాతి లేదా లోహంతో కాకుండా పవిత్రమైన వేప చెక్కతో తయారు చేయబడతాయి. ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు నవకలేవర ఉత్సవంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రక్రియ అత్యంత పవిత్రంగా కఠినమైన ఆగమ నియమాల ప్రకారం నిర్వహించబడుతోంది. 10వది, నవకలేవర సందర్భంగా పాత విగ్రహాల నుండి కొత్త విగ్రహాలను బ్రహ్మతత్వం బదిలీ చేసే ఆచారం అత్యంత రహస్యంగా నిర్వహించబడుతోంది. ఈ సమయంలో ఆలయ తలుపులు మూసివేసి పూర్తిస్థాయి గోప్యత పాటిస్తారు. ఈ ప్రక్రియను చూడటానికి లేదా దాని వివరాలను తెలుసుకోవడానికి ఎవరికీ అనుమతి ఉండదు. జగన్నాథ ఆలయానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన రహస్యమైన సాంప్రదాయంగా దీనిని భావిస్తారు.